ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరినీ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కలో ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతుంటున్నాను. కారణం ఏంటంటే నిశ్చయముగా దేవుడు ఈ యూట్యూబ్ ఛానల్ నందుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మరి ఒక్కసారి ఒక అద్భుతమైనటువంటి సందేశము ద్వారా మీ ఎదుటికి ఆయన రాబోతుంటున్నాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము ఏంటిదంటే, ఎటువైపు వెళ్తే ఆశీర్వాదములు వస్తాయి అనేటువంటి ఒక గంభీరమైనటువంటి సందేశము, అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యముల ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదములు అంటే చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదములు కావాలి. ఒకవేళ అవి విద్యాపరంగా కావచ్చు, లేదా ఒకవేళ ఉద్యోగపరంగా కావచ్చు, లేదా వివాహ సందర్భంగా కావచ్చు, లేదా సంతానము అనేటువంటి ఆశీర్వాదం కావచ్చు, లేదా ప్రమోషన్ అనేటువంటి ఆశీర్వాదం, లేదా దేవుని బిడ్డలారా ఒకవేళ వ్యాపారము అనేటువంటి ఆశీర్వాదం. అయితే ప్రశ్న ఏంటిదంటే, ఆశీర్వాదం అందుకోవాలి అంటే ఎటువైపు వెళ్ళాలి? అదే ఒక పెద్ద సమస్య దేవుని బిడ్డలారా. అనేక మంది ఒక కన్ఫ్యూజన్ అందామా, లేదా అనేక మంది ఒక క్రాస్ రోడ్స్లో ఉంటారండి. క్రాస్ రోడ్ అనగానే అర్థం ఏంటిదంటే, చాలామంది అనుకుంటుంటాము ఎటువైపు వెళ్ళాలో తెలియదు, అదే క్రాస్ రోడ్స్ అనుకుంటామండి. కావచ్చు దేవుని బిడ్డలారా. అయితే రెండవదిగా మీరు చూసినట్లయితే, క్రాస్ రోడ్స్లో ఒక వ్యక్తి నిలబడుకొని ఉన్నాడంటే తన ఎదురుగా అనేకమైన ఆప్షన్స్ ఉంటున్నాయి, అనేకమైనటువంటి వేస్, మార్గములు ఉంటున్నాయి. అయితే ఎటువైపు వెళ్ళాలో తెలియదు. మాట మార్చి చెప్దామా, క్రాస్ రోడ్స్లో ఒక వ్యక్తి ఉంటున్నాడంటే తన చుట్టూ అబండెన్స్ ఉంది, అయితే ఏది అందుకోవాలో తెలియదు. తన ఎదురుగా సమృద్ధి, అబండెన్స్, ప్లెంటీ, ఫ్రూట్ఫుల్నెస్ ఉన్నాయి, అయితే ఏది అందుకోవాలో తెలియదు. ఫలానిది కావాలి అంటే ఎటువైపు వెళ్ళాలో తెలియదు. అదే క్రాస్ రోడ్స్ దేవుని బిడ్డలారా. అటువంటి వారందరితో ఈరోజు ప్రభు మాట్లాడబోతుంటున్నాడు. దేవుని వాక్యం నుంచి చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, దోనె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను, గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో ఒకే ఒక పుస్తకము దేవుని బిడ్డలారా, ద బుక్ దట్ స్పీక్స్, ఇట్ ఈస్ బైబిల్. మాట్లాడేటువంటి పుస్తకము ఒకటే ఒకటి ఉంది ప్రపంచంలో, అదే బైబిల్ గ్రంథం. ఒకవేళ కోట్ల పుస్తకాలు ఉంటున్నాయేమో ఈ లోకంలో, అయితే ఏ పుస్తకము కూడా మాట్లాడదండి. ఆ పుస్తకము మనం చదువుకోవడం వరకే, అయితే ఆ పుస్తకము తిరిగి మనతో మాట్లాడదు. అయితే మన దగ్గర ఉండేటువంటి దేవుని వాక్యము, అదే బైబిల్ గ్రంథము, ఆ పుస్తకం ఏంటిదో తెలుసా? నీవు తెరిచిన ప్రతిసారి, నీవు చదివిన ప్రతిసారి ఆ పుస్తకం, ఆ బైబిల్ నీతో మాట్లాడుతుంది దేవుని బిడ్డలారా. యోహాను 21:6లో చూసినట్లయితే మన ప్రభువు ఆ శిష్యులతో అంటున్నటువంటి మాట, దోనె కుడి ప్రక్కన మీరు వల వేయుడి మీకు దొరుకునని ఆయన వారితో చెప్పెను. ప్రియమైన వాళ్ళ ప్రశ్న, అసలు దోనె కుడివైపుననే వల ఎందుకు వేయాలండి? సముద్రంలో ఎక్కడైనా వేయచ్చు కదా, లేదా ఇక నీటిలో ఎక్కడైనా వల వేయచ్చు కదా. ఎప్పుడైనా మనకు ఈ ప్రశ్న వచ్చిందా? అదే బైబిల్ ప్రియమైన వాళ్ళరా. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ బుక్, ఒక అద్భుతమైనటువంటి పుస్తకం అండి ఇక బైబిల్. ప్రభు అంటున్నటువంటి మాట, ఇక శిష్యులు ఆ సమయంలో ఎక్కడ ఉంటున్నారో తెలుసా? తిబేరియా సముద్ర తీరమున ఉంటున్నారు. తిబేరియా సముద్ర తీరం అన్న ఒకటే, గలిలయ సముద్రము అన్న ఒకటే, లేదా కిన్నెసరతు, అది పాత నిబంధనలో అండి, అది కూడా ఒకటే. క్రొత్త నిబంధనలో గెన్నెసరసు అనేటువంటి మాట అన్నారు. అన్ని అర్థాలు ఒకటే దేవుని బిడ్డలారా. ఈ యొక్క సీ ఆఫ్ గ్యాలిలీ, ఈ యొక్క గలిలయ సముద్రమును ఎందుకు ఈ యొక్క తీరము అని కూడా అన్నారు, లేదా లేక్ ఆఫ్ టిబేరియస్, లేక్ ఆఫ్ గెన్నెసరత్. ఎందుకు ఈ మాటలు అన్నారు దేవుని బిడ్డలారా? ఏ సముద్రము అయినా దాని పొడవు కొన్ని వందల మైళ్ళు ఉంటుంది, దాని యొక్క వెడల్పు ఒకవేళ మన కన్నులకు కన్ను చూపు మేర కూడా కనిపించదండి, అంతగా ఉంటుంది. అయితే గలిలయ సముద్రము అనేటువంటిది దాని పొడవు 21 కిలోమీటర్లు, దాని వెడల్పు 16 కిలోమీటర్లు. వెరీ స్మాల్ సీ, అందుకే దాన్ని లేక్ అని కూడా అన్నారు దేవుని బిడ్డలారా. అయితే మన
ప్రభువు ఆ యొక్క శిష్యులు ఎక్కడున్నారంట? తిబెరియా సముద్ర తీరమున ఉంటున్నారు. అయితే ప్రభు వచ్చి అంటున్నటువంటి మాట, దోణి కుడివైపున మీరు వలలు వేయండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్నగా మనకు కనిపిస్తుంది కదా. ఎందుకు దేవుడు కుడివైపున వల వేయమన్నాడు? బికాస్ రైట్ డైరెక్షన్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్. ప్రియమైన వాళ్ళరా, ఈ కుడివైపు అనేటువంటిది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క దిశ. ఒకవేళ మీరు అనవచ్చు, బ్రదర్ ఎడవైపు వెళ్ళడం దేవుని యొక్క చిత్తము కాదా? మంచి ప్రశ్న దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ యొక్క కీర్తనల గ్రంథము చాలా చోట్ల ఈ రైట్ సైడ్ గురించి రాయబడింది. బైబిల్లో రాయబడింది కదా, తండ్రి కుడి పార్శ్వమున మన ప్రభు కూర్చొని ఉన్నాడంట. బైబిల్లో మరి ఒక చోట రాయబడింది, ఆయన కుడివైపున ఆయన నీకు నీడగా ఉండును. దాని అర్థం ఎడమవైపు వెళ్ళటము దేవుని యొక్క చిత్తము కాదా అంటే ఆ మాట అర్థం అది కాదు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క శిష్యులకు చెప్పాడో, కుడివైపున మీరు వలలు వేయండి, మీకు విస్తారముగా చేపలు లభిస్తాయి. బైబిల్లో రాయబడింది కదా, వారు అలాగు చేయగా విస్తారమైన చేపలు పట్టిరి. కుడివైపున వల వేయటము అంటే అర్థం ఏంటిదంటే, నీ జీవితంలో ప్రతిసారి కుడివైపు వెళ్ళాలని కాదు దేవుని బిడ్డలారా. దేవుడు ఏది చెప్తే అది చేయమని అర్థం. ప్రభు ఇటువైపు వెళ్ళమంటే ఇటువైపు వెళ్ళాలి, లేదా ప్రభు ఇటువైపు వెళ్ళమంటే ఇటువైపు వెళ్ళాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు ఇటువైపు వెళ్ళమన్నాడు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ విల్ ఆఫ్ గాడ్. చాలామంది యవనస్తులు దేవుని బిడ్డలారా, ముఖ్యంగా వివాహ సమయంలో ఏది దేవుని చిత్తమో తెలుసుకోకుండా అనేక సందర్భాలలో సొంత చిత్తము వాళ్ళు చేస్తుంటారు, సొంత ఇష్టం వాళ్ళు చేస్తుంటారు. అనేక సందర్భాలలో దేవుడు మాట్లాడతాడు, నో యూ షుడ్ నాట్ గో ఇన్ దిస్ వే, నీవు ఈ మార్గమున వెళ్ళకూడదు, ఈ వ్యక్తి నీకు సరిపోయిన వ్యక్తి కాదు. అయితే చాలామంది ఏం చేస్తారండి, దేవుని చిత్తములో ఏదైతే లేదో అదే వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకే వారి జీవితంలో లేమి, అందుకే వారి జీవితంలో కొరత, అందుకే వారి జీవితంలో ఇన్సఫిషియన్సీ. అయితే ఎప్పుడైతే దేవుడు అంట బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, కుడివైపున మీరు వల వేయండి అన్నాడో, వాళ్ళు అలాగు చేయగా విస్తారమైన చేపలు పట్టారు. అంతవరకు వారి జీవితంలో ఖాళీతనము దేవుని బిడ్డలారా. క్రాస్ రోడ్ ఈజ్ నథింగ్ బట్, మరి యొక్క అర్థం ఏంటో తెలుసా? ఎంప్టీనెస్. ఎదురుగా సమృద్ధి ఉంది, అయితే మన జీవితంలో ఖాళీతనం. వారి ఎదురుగా గలిలయ సముద్రము, సీ ఆఫ్ గ్యాలిలీ, లేక్ ఆఫ్ టిబెరియస్, గెన్నసరత్, ఏదైనా ఒకటే అండి. గలిలయ సముద్రము చేపలకు ప్రసిద్ధిగాంచింది. 36 అరుదైన రకముల చేపలు, ప్రపంచంలో ఎక్కడ దొరకని చేపలు గలిలయ సముద్రంలో దొరుకుతాయి. అంత ప్లెంటీ ఆఫ్ ఫిషెస్. అయితే ప్రభు అన్నాడు, కుడివైపున మీరు వలలు వేయండి, వారాలు చేయగా. దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడైతే దేవుని చిత్తము చేస్తావో, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మార్గమున నీవు వెళ్తావో, అప్పుడే నీ జీవితంలో సమృద్ధి. జ్ఞాపకం ఉంచుకో సుమా. మరి ఒక భాగం చూపిస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీరు వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ప్రియమైన వలరా, ఇది వేరే భాగం అండి. లూకా 5లో కూడా యేసుక్రీస్తు అంటున్నాడు. బైబిల్లో చూసినట్లయితే ఆ సమయంలో ఆయన గెన్నెసరతు అనేటువంటి తీరంకి వచ్చాడు. అది కూడా అర్థం ఒకటే, గలిలయ సముద్రం, తిబెరియా సముద్రం, ఇవన్నీ కూడా ఒకటే అండి. అయితే ప్రభు బైబిల్లో చూసినట్లయితే ఆ సమయంలో సీమోనుకు లేదా జబదయి కుమారులు అక్కడ ఉంటున్నారు. వారికి ప్రభు ఎవరో తెలియదు దేవుని బిడ్డలారా. అయితే ప్రభు వచ్చి ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడు? బైబిల్లో చూసినట్లయితే ఆ యొక్క ఖాళీ దోణెలను చూశాడంట, వారు వలలు కడుగుకోవడం చూశాడంట, ఎవ్రీథింగ్ సమస్తము చూశారండి. అయితే ప్రభు వారిని చూసి అన్నాడు, కొంచెము లోతునకు నడిపించు దోణె. ఎందుకు? వాక్యము ప్రకటించడానికి. తన కొరకు సీమోను యొక్క దోణెను కొంచెము చాలన్నాడు. అయితే వారి లేమి ఖాళీతనము చూశాడు. ప్రభు అనుకున్నాడు, సీమోను, నీవు నాకు కొంచెము ఇచ్చావు కదా, నేను నీతో కలిసి లోతునకు వస్తాను. తర్వాత దేవుడు అంటున్నాడు, ఆయన బోధించుట చాలించిన తర్వాత దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీరు వల వేయండి. ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ వల వేసిన చేపలు పడతాయండి. గలిలయ సముద్రంలో ప్రభు ఎప్పుడైనా మీకు కృప ఇస్తే మీరు వెళ్ళినప్పుడు మీరు అడుగు పెట్టగానే చేపలు వస్తాయి దేవుని బిడ్డలారా, అంత సమృద్ధి. అయితే ప్రభు అన్నాడు, మీరు లోతునకు నడిపించి వలలు వేయండి. ప్రియమైన వాళ్ళరా, వారు అలాగు చేయగా బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా,
విస్తారమైన చేపలు పడ్డాయి. అంటే అర్థం ఏంటిది? ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. ఒబీడియన్స్ బ్రింగ్స్ ప్లెంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆర్ అబండెన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. సమృద్ధి అయిన ఆశీర్వాదములు నీ జీవితంలో కలగడం ప్రారంభిస్తాయి దేవుని బిడ్డలారా. లూకా 5లో వాళ్ళు వలలు విడిచిపెట్టారు. అయితే యోహాను 21లో తిరిగి వలలు పట్టుకున్నారు. వై? ఎందుకు? ఎప్పుడైతే ప్రభు ఇక లేడు అని వారు అనుకున్నారో, బైబిల్లో చూసినట్లయితే మరలా వలలు పట్టుకున్నారండి. విడిచిపెట్టిన వృత్తిని వాళ్ళు మరలా పట్టుకున్నారు. అది దేవుని చిత్తము కాదు దేవుని బిడ్డలారా, అది ప్రభు చిత్తం కాదండి. ఒకసారి ప్రభు కొరకు వాళ్ళు విడిచిపెట్టారు, మరలా దాని జోలికి వాళ్ళు వెళ్ళకూడదు. ఎప్పుడైతే ఇక యోహాను 21లో వాళ్ళు అనుకున్నారు, ప్రభు ఇక లేడు కదా, మాకు ఆహారం ఎవరు పెడతారు? ప్రభు ఉన్నప్పుడు ఫుల్ ఆఫ్ ఫుడ్, మంచి మంచి ఆహారము, రకరకముల ఆహారములు, ఇప్పుడు మాకు ఎవరు పెడతారు? ప్రభు వెళ్ళిపోయాడు కదా అనుకున్నారేమో. సీమోను వారి బృందమంతా ఎక్కడైతే విడిచిపెట్టారో అక్కడికి వెళ్ళారు. తిరిగి అదే వృత్తి. ప్రభు వచ్చాడు, విడిచిపెట్టిన దాన్ని వాళ్ళు పట్టుకున్నారు, మళ్ళీ విడిచిపెట్టేటట్లుగా చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కుడివైపున వలలు వేయండి అంటే దాని అర్థము నిత్యము కుడివైపున వెళ్ళమని కాదు దేవుని బిడ్డలారా. దట్ యూ షుడ్ డూ ద విల్ ఆఫ్ గాడ్. నీవు దేవుని యొక్క చిత్తము చేయడమే. యవన కుమారుడా, యవన కుమార్తె, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆర్ యు గోయింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్? దేవుడు చెప్పిన దిక్కునకు, దేవుడు చెప్పినటువంటి వైపునకు నీవు వెళ్తున్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా తలలు ఉంచినట్లయితే ప్రభు మిమ్మల్ని నడిపించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. కృపగల దేవ, దయగలిగినటువంటి మా ప్రభువ, మహిమ కలిగినటువంటి మా యేసయ్య, నీ ప్రియ బిడ్డల కొరకు ప్రభువ మీరిచ్చిన శ్రేష్టమైన సందేశం, ఎటువైపు వెళ్తే ఆశీర్వాదములు వస్తాయి అనే సందేశం మీరిచ్చి ఉండగా నీకు స్తోత్రం. ఈ బలమైన సందేశం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువ. ఈ బలమైన సందేశము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి నాయనా. ప్రభువా, ఎవరు ఎటువైపు వెళ్ళాలో తెలియక ఒకవేళ వాళ్ళు ఉంటే, వారి మనసు హృదయంలో గందరగోళం ఉంటే, కన్ఫ్యూజన్ ఉంటే నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వారికి సహాయం చేయండి నాయన. నిత్యము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే వ్యక్తులుగా వారిని మీరు తయారు చేయండి. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా వెళితే లేమి, కొరత, ఇన్సఫిషియన్సీ ఉంటుంది అని వారికి తెలియచేయండి ప్రభువా. దేవుడు చెప్పినటువంటి దిక్కునకు ఆయన చిత్తము చేసినట్లయితే వారి జీవితంలో సమృద్ధి ఉంటుంది అని మీరు తెలియచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. బ్లెస్ దెమ్ అబండెంట్లీ మై లార్డ్. సమృద్ధిగా వారి జీవితంలో మేలులు, ఆశీర్వాదములు, మెండైనటువంటి దీవెనలు వారికి దయచేయండి. ఎవరైతే రాంగ్ డైరెక్షన్లో వాళ్ళు వెళ్తున్నారో ప్రభా, వారిని బయటికి తీసుకురండి నాయన. బయటికి తీసుకొని వచ్చి నీవు ఏదైతే మా జీవితంలో మేము వెళ్ళాలి అనుకుంటున్నారో అటువైపు మేము వెళ్ళుటకు కృపను దయచేయండి. సమృద్ధి, సంతోషం, నెమ్మది నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ప్రభు యేసు నామమందు నాయన తండ్రి, ఎవరైతే ప్రభువా నీవు ఏదైతే విడిచిపెట్టమన్నావో వాళ్ళు విడిచిపెట్టి మరలాది పట్టుకొని ఉంటే, అటువైపు వారు మనస్సు వెళ్తుంటే, ఐగుప్తు నుంచి ఒకసారి బయటికి వచ్చిన తర్వాత మరలా ఐగుప్తుకు వెళ్ళడం నీ చిత్తము కాదు నాయన. Let them leave everything that belongs to Egypt once for all in the name of Jesus. Thank you, Lord. తండ్రి, పాపమును సమస్తమును వారి జీవితమంతా విడిచిపెట్టినట్లుగా మీ కార్యములు జరిగించమని ప్రభు యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైన సందేశమును మీరు అనేక మందికి షేర్ చేయండి. అప్పుడు మీరు దీవించబడతారు. అదే రీతిగా ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించాలి అనుకుంటే మీ ప్రేమపూర్వకమైన కానుకలు ఈ కింద కనిపిస్తున్నటువంటి గూగుల్ పే, ఫోన్పే నంబర్కి మీరు పంపించి ఈ పరిచర్యను ప్రోత్సహించవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.